అండి. హాయ్ అండి. మనం ఏందంటే సాటర్‌డే, సండే రోజు బాగా వర్షం పడింది. ఆ రోజు కొన్ని ట్రిప్పులు చేశామండి. ఆ ట్రిప్పుల గురించి వీడియో పెట్టాననమాట. మామూలుగా ఎలా అంటే ప్రతి ట్రిప్పు చూపించకుండా మామూలుగా మీకు ఊబర్‌లో ఎన్ని ట్రిప్పులు చేశాను, మనం ర్యాపిడ్‌లో ఎన్ని ట్రిప్పులు చేశాను చూపిస్తాను మీకు. ఆ రోజు ఎలా జరిగింది ఏంటని మనకి. ఓకేనా? సింపుల్ చూసుకుంటే ఫస్ట్ మనం సాటర్‌డేది సాటర్‌డే చూసుకుందాం. 31st నైటు. ఓకేనా? ర్యాపిడో ఇది. ఓకేనా? ఇది ర్యాపిడో అకౌంట్ నాది. ర్యాపిడ్‌లో చూసుకుంటే మనం సాటర్‌డే రోజు ర్యాపిడ్‌లో మనం 3 ట్రిప్పులు చేసామండి. ఓకేనా? 3 ట్రిప్పులు చేసాం. ఒక ట్రిప్పొచ్చి మనకి 9:54 పడింది. 2:38. ఒకసారి చూద్దామండి. మామూలుగా ఇతను పర్ కిలోమీటర్‌కి ఎంత ఇచ్చాడో. చూడండి పర్ కిలోమీటర్‌కి నాకి ₹69 ఇచ్చాడు. చూడండి. పర్ పర్ కిలోమీటర్‌కి నాకు ₹69 ఇచ్చాడు. అమౌంట్ టోటల్ ₹238. ఓకేనా? ఇది ర్యాపిడో ఇచ్చేది ఇలా ఉందనమాట. ఓకేనా? అలాగే చూసుకుంటే మనం ఓకే. ఇది, ఇది చూసుకుందాం. రెండో టిప్పు 496ది. ఇలాగ చూసుకుంటే ఇది పర్ కిలోమీటర్‌కి చూడండి. ఇది పర్ కిలోమీటర్‌కి మనకి 22.85 పర్ కిలోమీటర్ ఇచ్చాడనమాట. 494 అమౌంట్ చూసుకొని పక్కన పెడితే మన కిలోమీటర్‌కి ఎంత పడింది చూసుకుందాం. ఓకేనా? ఈ అమౌంట్ ఇచ్చాడనమాట దీనికైతే. ఓకే. ఇదయిపోయింది మనకి. అలాగే చూసుకుంటే మనకి ఇంకో ట్రిప్ పడింది. దాన్ని చూద్దాం. దానికి పర్ కిలోమీటర్ ఎంత తీసుకున్నాడో. దీనికి పర్ కిలోమీటర్ మనకి ₹20 తీసుకున్నాడు. పర్ కిలోమీటర్ ₹20 తీసుకున్నాడు. ఓకేనా? ఇది మనకు ర్యాపిడ్‌లో ఇలా ఇస్తున్నాడు. ఓకేనా? అలా చూసుకుంటే మనకి ఆ రోజు అయిపోయింది టెస్ట్ ఫెస్ట్. మనం చూసుకుందాం సండే చూద్దాం. సండే రోజు 2 ట్రిప్స్ చేశాను దీంట్లో. దీంట్లో చూసుకుంటే పర్ కిలోమీటర్‌కి చూడండి. పర్ కిలోమీటర్‌కి ₹51 ఇచ్చాడు. ఓకేనా? అలాగే చూసుకుంటే మనం ఇది. దీంట్లో పర్ కిలోమీటర్‌కి ₹26 ఇచ్చాడు. ఓకేనా? ఇది. ర్యాపిడ్‌లో ట్రిప్పులు పర్వాలేదండి. ఒక మాదిరిగా బాగానే ఉంటున్నాయి. ఏంటంటే ర్యాపిడ్‌లో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే ర్యాపిడ్‌లో మనకి ట్రిప్ పడిన తర్వాత అది మామూలుగా పికప్ ఎన్ని కిలోమీటర్లు, డ్రాప్ ఎన్ని కిలోమీటర్లు అనేది క్లియర్‌గా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే మనకి ఎంత టైం పడుతుంది, పికప్ ఎంత టైం పడుతుంది, ఓకేనా? మనకి డ్రాప్ ఎంత టైం పడుతుందని చూపించట్లేదు. ఇప్పుడు యూబర్ ట్రిప్పులు ఎలా ఉంటాయి? ఓ ట్రిప్ పడంగానే ఇదిగో ఈ ఫలానా చూడండి ఇది కింద ఎలా ఉంది చూడండి. ఇది పర్ కిలోమీటర్ ఇంత కిలోమీటర్‌కెళ్ళి తీసుకోవాలి. డ్రాప్ ఇంత టైం. ఇన్ని కిలోమీటర్లు డ్రాప్ చేయాలి. ఇంత టైం అని పడుతుంది. టైం అనేది ఇంపార్టెంట్ అండి. టైం బట్టి మనం తీసుకోవచ్చు ట్రిప్పులనేది. ర్యాపిడ్‌లో కూడా ట్రిప్పులు 8 కిలోమీటర్లకి, 9 కిలోమీటర్లకి కూడా అమౌంట్ ఎక్కువ ఇచ్చినా అది టైం చూపించట్లేదు. తీరా తీసిన తర్వాత ఏమైద్దంటే ఆ ట్రిప్ తీసుకున్న తర్వాత అది 8 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా ఒకసారి ట్రాఫిక్ టైంలో గంట పైన పట్టొచ్చు. అలాంటి ట్రిప్పులు కూడా ఉన్నాయి ర్యాపిడ్‌లో. అది ఒక మైనస్ పాయింట్. మిగతా టైంలో ఏంటంటే సండే రోజు, సాటర్డే రోజు నైట్ టైమ్ అన్నమాట చెప్తున్నాను. నైట్ టైమ్ చూసుకొని చేసుకుంటే మన ఏరియా పక్కన ఉన్న ఏరియా ఒక ఐడియా ఉండి పర్వాలేదు ఈ ఏరియా బాగుండిద్ది. ఈ ఏరియాలో ట్రిప్పులు మంచిగా పడతాయి. ట్రాఫిక్ తక్కువ ఉండిద్దని చెప్పి ఆ ఏరియాలో ఎళ్లి చేసుకుంటే ఇబ్బంది లేదు. గానీ మనకి నాకు ఐడియా లేకుండా ఆ ట్రాఫిక్ ఏరియాలో ఇలాంటి ట్రిప్పులు తీసుకుంటే ఇరుక్కుపోతాం. ఎందుకంటే మనకి అమౌంట్ తక్కువ ఉండిద్ది. అంటే టైం కిలోమీటర్లు తక్కువున్నాయి. అమౌంట్ ఎక్కువ తీసుకుంటాం గదా! తీరా చూసుకుంటే అక్కడ ఏమవుతుందంటే మనకి టైం ఎక్కువుంటుంది. అప్పుడు లాస్ అవుతుంది. మిగతా టైంలో మాత్రం ఓకే. సాటర్‌డే, సండే రోజు నైట్ పూట చూసుకుంటే ఓకే. 12 తర్వాత చేసుకున్న తర్వాత ఇబ్బంది లేదవి. మనకి ట్రిప్ మంచిగా ఉంటున్నాయి. అలాగే చూసుకుంటే మనం ఊబర్‌లో చూసుకుందాం. మన మ్యాటర్‌లో వద్దాం. 31st నైటు ఓకే. మరి ఆ రోజు చెప్పాగా సాటర్‌డేది, సండేది అయిపోయింది ర్యాపిడోది. ఇప్పుడు అలాగే చూసుకుంటే మరి ఊబర్ చూసుకుందాం. ఊబర్‌లో సాటర్‌డే, సండే చూసుకుందాం. ఇప్పుడు 31st సండే మొత్తం కలిపి ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి సాటర్‌డే రోజు 5 ట్రిప్పులు చేశాను దీంట్లో. అలాగే చూసుకుంటే మనకి సాటర్‌డే అయితే చెప్పా కదా! 1682 అలాగే చూసుకుంటే మనకి సండే చూసుకుంటే మనకి రూ. 2793 అయ్యాయి. ఓకేనా? దాంట్లో ఆ ట్రిప్పులు చేశాం. ఓకేనా? ఇది మొత్తం కలిపి చూసుకుందాం. ఇన్ని ట్రిప్పులు ఏంటనేది. ట్రిప్‌కి టైం ఎంత? అది ఎంత వాల్యుబులా కాదా అని చూసుకుందాం. ఓకేనా? 31st అంటే 31st దాకా లాస్ట్ దాకా ఎళ్ళాలి మనం. ఓకే. అంతే. ఓకే. ఇంతవరకు చాలండి. ఇది మనం ట్రిప్ సాయంకాలం నుంచి చేసింది. ఓకేనా? ఫస్ట్ ట్రిప్ మనకి పడింది రూ. 732 ఒక గంట 40 మినిట్స్ అనమాట. 1 అవర్ 40 మినిట్స్‌కి మనకి 31 కిలోమీటర్లకి రూ. 732 వచ్చింది మనకి. ఈ అమౌంట్ పర్వాలేదు. ఒక విధంగా వాల్యుబుల్ అమౌంట్. ఇది వాల్యుబుల్ అమౌంటే అంటాను. 2 గంటల్లో రూ. 732 అంటే ఒక విధంగా వాల్యుబుల్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ టైంలో మనకి చిన్న చిన్న ట్రిప్పులు 2 తీసుకున్నాం కన్నా ఇలాంటి ఒక ట్రిప్ తీసుకోవడం ఓకే. దీని వరకు నాకైతే ఓకే. పర్వాలేదు. అలా చూసుకుంటే ఇంకో ట్రిప్ పడింది అది 40 మినిట్స్‌కి 11 కిలోమీటర్స్‌కి రూ. 202 ఇచ్చాడు. ఇది ఒక విధంగా పర్వాలేదు. ఒక విధంగా వాల్యుబులే. మరి తీసిపోయేదైతే కాదు. ఓకేనా? అలాగే చూసుకుంటే ఇంకో ట్రిప్పు 27 మినిట్స్ 35 సెకండ్స్‌కి అమౌంట్ చూసుకొని రూ. 220 దానికి 13 కిలోమీటర్స్. ఓకే. ఇది కూడా ఒక వాల్యుబులే ఒక విధంగా. ఇది కూడా తీసిపోయేది కాదు. అలాగే చూసుకుంటే 12 మినిట్స్‌కి 6.1 కిలోమీటరు రూ. 172. ఓకే. ఇది వాల్యుబులే.
ఇది నైట్ అండి చూసుకోండి 144 అంటే నైట్ ఇలాంటి ట్రిప్పులు ఇస్తుంటాడు. టైం తొందరగా అయిపోయిద్ది. అంటే ఆ టైంలో మన ట్రాఫిక్ ఉండదు కాబట్టి, ఆ ట్రిప్ అనేది తొందరగా అయిపోయిద్ది. అలా చూసుకుంటే మనకి ఫార్వర్డ్ చేద్దాం. ఇది రూ. 286 అండి. 28 నిమిషాలు, 19 కిలోమీటర్స్. ఇది కూడా పర్వాలేదు ఓ విధంగా వాల్యుబులే. ఇంకో చూసుకుంటే మనకి ఇక్కడి దాకా 31 అయిపోయాయండి. ఇది చూసుకుంటే ఒకటో దారి నుంచి మళ్ళీ లెక్క మళ్ళీ. ఇది చూసుకుంటే 1 అవర్ 1 మినిట్. ఓకేనా? ఇది రూ. 597 37.7 కిలోమీటర్స్. ఓకే. ఇది కూడా వాల్యుబులే. ఓకేనా? ఇది చూసుకుంటే మనకి 18 నిమిషాలు 26 సెకండ్స్. ఓకేనా? 8.9 కిలోమీటర్స్. రూ. 180 అంటే పర్వాలేదు. ఓకే. ఇట్స్ ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఇది క్యాన్సిల్ ట్రిప్పు. అలా చూసుకుంటే 661 అండి. దీనికి 53 మినిట్స్ ఇచ్చాడు మనకి. దీనికి 36.17 కిలోమీటర్స్. ఇది టోల్‌ది. ఓకే. ఇది కూడా ఓకే. 1 అవర్‌లో మనకి 661 వచ్చిందంటే ఓకే. వాల్యుబుల్ ఇది కూడా. ఇంకో ట్రిప్ చూసుకుంటే 1 గంట 20 నిమిషాలు 38.9 కిలోమీటర్లు. ఓకే. ఇది కూడా వాల్యుబులే. రూ. 17 అంటే ఇది కూడా వాల్యుబులే. ఓకేనా? అలాగే చూసుకోండి మనకి 279 33 మినిట్స్. టోటల్ 34 మినిట్స్ ప్లస్ 14.9 కిలోమీటర్స్ 15 కిలోమీటర్లకి ఆ టైము అమౌంట్ ఓకే. ఇది కూడా ఓకేనే. అలాగే చూసుకుంటే మనకి రూ. 294 37 మినిట్స్ 30 సెకండ్స్ 18 కిలోమీటర్స్ అంటే ఓకే. ఇది కూడా ఓకే అండి. ఆ! నేను చూసుకున్న ట్రిప్పుల వరకు చాలా వరకు నాకు ఓకేనే. గానీ ఈ ట్రిప్పుల్లో మీకేమైనా అనిపిస్తే ఇది ట్రిప్ అంత వాల్యుబుల్ కాదుగా తీసుకున్నారని ఏమైనా అనిపిస్తే చెప్పండి. నాకైతే నేను తీసుకున్న ట్రిప్పులు చాలా వరకు వాల్యుబుల్ ట్రిప్పులే తీసుకుంటాను. లేదు ఆ టైంలో నేను అలాంటి సిట్యుయేషన్‌లో ఉండి అసలు ఏం ట్రిప్పులు దొరకట్లేదు. ఇప్పుడు ఏదో తీసుకొని వెళ్ళిపోవాలన్నప్పుడు తప్ప మిగతా టైంలో తొందరపడి తీసుకోను ట్రిప్పులు. ఇంక లేదు అంటే మనకు ఏం దొరకట్లేదంటే అక్కడి నుంచి బయటకి రావాలి ఆ ఏరియా నుంచి అంటే అప్పుడు తీసుకుంటాను. ఓకేనా? మనం చేసింది ఊబర్‌లో, ర్యాపిడ్‌లో ఎన్నిన్ని ట్రిప్పులు. ఇది మీకు చూసుకుంటే 31కి మనకి రూ. 1680 అయింది. ఇది చూసుకుంటే రూ. 2793 ఓకేనా? ఇది 1682 ఆ రోజు 31st నైటు. ఓకేనా? మామూలుగా మీరు ఎలా చూసుకోవాలంటే ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా మామూలుగా కాలిక్యులేషన్ చేసుకోవాలంటే 1682 ఓకేనా? 1682 మామూలుగా దీంట్లో యాక్చువల్‌గా ఈ అమౌంట్‌కి మనకి గ్యాస్ ఎంత కాలాలని చూసుకోవాలంటే, యాక్చువల్‌గా మామూలుగా ఎంత కాలాలి? దీనికన్నా ఎక్కువ కాలిందంటే మనం నష్టంలో పోయినట్టు. దీనికన్నా తక్కువ కాలితే మనకు పర్వాలేదు లాభం. లేతే మామూలుగా అంతే అమౌంట్ కాలితే పర్వాలేదు ఆ రోజు. ఆ అమౌంట్‌కి ఆ టైం ఆ అమౌంట్ ఓకే అని. ఎలా చూసుకోవాలంటే ఇంటూ 100 డివైడెడ్ బై 100 ఇంటూ 30%. మామూలుగా ఈ రూ. 1682 సంపాదించడానికి మాకు 500 రూపీస్ ఓకేనా? రూ. 4 మనకి గ్యాస్ అనేది కాలాలి. ఈ అమౌంట్ కన్నా మనకి తక్కువ అమౌంట్ కలిగితే పర్వాలేదు. మనం లాభమే. ఆ అమౌంట్ కాలినా ఓకే. పర్వాలేదు. కానీ ఈ అమౌంట్ కన్నా ఎక్కువ గ్యాస్ కాలిందంటే మనకి ఆ ట్రిప్పులు అది అంత ఇది కాదనమాట. ఎక్కువ గ్యాస్ కాలినట్టు మనం ఆ రోజు నష్టంలో కాస్త. ఎంత అమౌంట్ అయితే ఎక్కువ కాలిందో ఆ టైంలో మనం నష్టపోయినట్టే. ఇది సింపుల్‌గా లాజిక్ అనమాట. మామూలుగా రూ. 1680 సంపాదించడానికి మనకు రూ. 504 గ్యాసే కాలాలి. దీనికన్నా తక్కువ కాలినా మనకు లాభమే. ఎక్కువ కాలితే నష్టం అంటాను. ఓకేనా? సింపుల్ అయిపోయింది. ఓకేనా? అలాగే చూసుకుంటే మనకి ఈ అమౌంట్‌కి రూ. 2793 రూ. 2793 రూ. 2793 డివైడెడ్ బై 100 ఇంటూ 30%. మామూలుగా ఈ అమౌంట్ రూ. 2793కి గ్యాస్ మనకి రూ. 837 గ్యాస్ కాలాలి. రౌండ్ ఫిగర్ చూసుకుంటే 840 ఓకేనా? ఈ ఎంత అమౌంటే గ్యాసే కాలాలి. దీనికన్నా ఎక్కువ కాలిందంటే నష్టం పోయినట్టు. దీంట్లో తక్కువ ఉన్నట్టు మామూలుగా ఇది మనం లాభం ఉన్నట్టు. ఓకేనా? ఇది సంగతి. మామూలుగా మీరు గ్యాస్ ఎలా చూసుకోవాలంటే, ఈ అమౌంట్ బేస్ చేసిన తర్వాత మీకు ఎంత గ్యాస్ కాలింది. మీకు కాలిన గ్యాసు లాభం, నష్టం అంటే చూసుకునే విధానం అంటే ఇది. సింపుల్ లాజిక్ అయితే మీరు ఇలా చూసుకోండి. డివైడెడ్ బై 100 ఇంటూ 30 చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు మనకి అమౌంట్ వచ్చిద్ది. గ్యాస్ అమౌంట్ మామూలు రియల్ అమౌంట్ అయితే ఇది కాలాలి. ఓకేనా? అలాగే మనకిది ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పాననమాట. ఆ రోజు మాకు ఇలా కాలింది. ఓపోలో నాకు ఇన్ని ట్రిపుల్ పడ్డాయి. ర్యాపిడో ఇన్ని ట్రిపుల్ పడ్డాయని సింపుల్ ఇవాళ ఇదే టాపిక్. దీని మీద పెద్దగా ఏం లేదు. ఆ 2 రోజులు చేసింది. వాన పడుతుంది బాగా వర్షంలో. ఈ వర్షం చేసుకున్న ట్రిప్పులనమాట మనం. ఓకేనా? ఇంక అంతే అండి. ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కంటెంట్‌లో.